ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో అర్బన్ సిఐ శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోలీసులు సూళ్లూరుపేట నియోజకవర్గం నందు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కౌంటింగ్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు ముందస్తు చర్యల భాగంగా మనం పికెట్లు పెడుతున్నాం. అంటే పికెట్లు ఎట్లా పెడుతున్నాం, సమస్యాత్మక గ్రామాల్లో సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం. సో మనం ఇప్పటి వరకు మనకి ఈ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 17 గ్రామాలు అంటే నాయుడుపేట, సూళ్లూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు, వెన్నమల్ల కానీ, మనకి గాంధీ మందిరం ఏరియా కానీ, అంబేద్కర్ సర్కిల్ కానీ, ఇట్లాంటి కూడళ్ళు జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మకూడే కూడళ్ళు కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడము, అట్లా 17 ప్రాంతాలను గుర్తించి 17 ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం. పోలీస్ పికెట్ ఉంటుంది. సో అవే కాకుండా మొబైల్ పార్టీస్ ఉంటాయి. మొబైల్ పార్టీసు ఈ పికెట్ లేని ఏరియాల్లో కొన్ని విలేజ్ని కవర్ చేస్తూ మొబైల్ పార్టీస్, ఆ మొబైల్ పార్టీస్ కానీ ముందు రోజు నుంచి కౌంటింగ్ ముందు రోజు నుంచి అయిపోయేదాకా తర్వాత రోజు కానీ ఎక్కడ జనాలు గుమికూడడం కానీ ఇవన్నీ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తే అది కాకుండా ఈ మొబైల్ పార్టీస్కి కానీ పికెట్లో కానీ ఏదైనా సంబంధించిన ఆ ఏరియాలో కొద్దిగా ఏమైనా గుమికూడడం కానీ ముందస్తు అవాంఛనీయ జరిగే ప్రమాదం ఉన్నా క్యూఆర్టీస్గా నడుపుతున్నాం. అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ దాదాపు మన దగ్గర 7 మంది ఎస్ఐలు ఉన్నారు, 3 సిఐలు, 9. అంటే మా దగ్గర దాదాపు 11 క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. మా దగ్గర స్పెషల్ పార్టీస్ ఉంటాయి. సో మేము కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి రష్ అవుతాం. సో ఆ ఏరియాలో సో ఇవన్నీ ముందస్తు భాగంగా చర్యలు తీసుకుంటున్నాం, పకడ్బందీగా ఉంటాయి. ఇవి పోలీస్ పరంగా, సెక్యూరిటీ పరంగా మేము తీసుకునే చర్యలు. అంటే ఒకటి పికెట్స్ ఎక్కడ పెడుతున్నాం, సమస్యాత్మక ప్రాంతాల్లో, అది సూళ్లూరుపేట టౌను, నాయుడుపేట టౌను ప్లస్ పల్లెలు, ఒక 17 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించడం అయింది. వాటిలో పికెట్లు ఏర్పడతాం. అట్లే మొబైల్ పార్టీస్ అన్ని దానిలో పికెట్లు సహజం కాదు కాబట్టి ఇంకా కొద్దిగా సున్నితమైన, అంటే దానికన్నా కొద్దిగా తక్కువ సున్నితమైన ప్రాంతాలు అన్నట్టు గుర్తించి వాటికి ఈ మొబైల్ పార్టీస్ తిప్పడం. తర్వాత పోలీసు ఎస్ఐ, సిఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, డిఎస్పీ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. అవి కానీ ఏరియాలో తిరుగుతుంటాయి. ఎక్కడైతే అట్లాంటి సూచనలు ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రివెంట్ చేస్తాయి. దీంట్లో భాగంగా మనకి ఈ కౌంటింగ్ సందర్భంగా సూచనలు ఏంటంటే ప్రజలకు కానీ, నాయకులకు కానీ, ఎవరికైనా, అంటే వాళ్ళకి కొంతమందికి తెలియదు, ఈ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వస్తుంది, ఒక పార్టీకి ప్రతికూలంగా వస్తుంది. సో ప్రతికూలంగా మన పార్టీ కొద్ది బాధలో ఉంటుంది, ఈ గెలిచిన పార్టీ కొద్దిగా ఆనందోత్సవంతో ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఏదైతే గెలిచిన పార్టీ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా ఏం చేస్తారు, ఆ ఏరియాలో పల్లెల్లో అయితే వాళ్ళ వీధుల్లో పెరేడ్ చేయడము, అంటే వీధుల్లో కేకులేస్తూ తిరగడము, టపాకాయలు పేల్చడము, టౌన్లో అయితే డ్రమ్స్ పెట్టడము, టపాకాయలు పేల్చడము, వీధుల్లోకి వచ్చి కేక్ కట్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ 144 సెక్షన్ ఉంది. కలెక్టర్ గారు ఆల్రెడీ 144 మన జిల్లా అంతా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎక్కడ 4 కన్నా వ్యక్తులు ఎక్కడ గుమికూడకూడదు, దీని గురించి సమావేశం చేయకూడదు, దీని గురించి మాట్లాడకూడదు. సో విజయోత్సవ ర్యాలీ అనేది పక్క పర్మిషనే లేదు, నిషేధం. సో వీళ్ళు తెలియక చేస్తారు కొంతమంది. సో విజయోత్సవ ర్యాలీలు అంటే వీధుల్లో తిరిగి కేకలు వేసుకుంటూ తిరగడం అనేది ఒకటి, టపాకాయలు పేల్చడము, కేక్ కట్టింగ్స్, ఈవెన్ డ్రమ్స్ తీసుకొని వచ్చి చేయడము, ఇవన్నీ పూర్తిగా నిషేధం. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కరెక్ట్గా కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు. సో ఎలక్షన్ గైడ్లైన్స్నే, అంటే మన ఈ నియమావళిలోనే ఉంది, ఎలక్షన్ నియమావళిలోనే విజయోత్సవ ర్యాలీలు అనేది టౌన్కి రండి, ఇక్కడ మనము ఊరేగింపు ఉంది, మనకు విజయోత్సవ ర్యాలీ చేయాలి, ఇదంతా సెలబ్రేట్ చేస్తాము, ఇక్కడ రండి అని చెప్తారు. సో వాళ్ళు ఏమవుతారు, కొంత అమాయకంగా ఏమైనా పర్మిషన్ తీసుకున్నారేమో, అక్కడ పర్మిషన్ లేకుండా ఎట్లా పిలుస్తారు నాయకులు అని చెప్పేసి పొరపాటుగానే వచ్చేస్తారు. సో పర్మిషన్స్ ఎవరికీ ఉండవు. అది టౌన్లో కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎవరికి పర్మిషన్ ఉండవు. అందరికీ ఒకటే ప్రవర్తన నియమావళి ఉంటుంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం
A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.